హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ నాటికల్ ఇంజనీరింగ్ ట్రైనింగ్. అంటే మనకు ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫిషరీస్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో ఏంటంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అందరూ కూడా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి జాబ్స్ కాబట్టి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి జాబ్లో జాయిన్ అయిన తర్వాత వాటిని మీకు నచ్చిన ప్లేస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే మన ఓన్ డిస్ట్రిక్ట్లో కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా నోటిఫికేషన్లోని వాళ్ళు మెన్షన్ చేశారు. అంటే ఫస్ట్ మీరు జాబ్ చేసినప్పుడు వచ్చినటువంటి ప్లేస్లోనే జాబ్ చేయాలి, తర్వాత మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉందని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే చాలా రకాల పోస్టులు ఉన్నాయి. ఇందులో వచ్చేసి మనం చూడబోయే నోటిఫికేషన్ వచ్చేసి నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ నెట్ మేకర్. ఇక్కడ అఫీషియల్ దీన్ని క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ నోటిఫికేషన్ PDF అనేది మీకు ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఏంటంటే చాలా రకాల పోస్టులు ఉన్నాయి. సో వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే ఉన్నటువంటి పోస్టులలో కూడా మనము ఏ విధంగా అప్లై చేసుకోవాలి, వీళ్ళు ఏం చేశారంటే ఇచ్చినటువంటి పోస్టులన్నీ కూడా పర్మనెంట్ విధానంలో అంటే లెవెల్ 1 పే మ్యాట్రిక్స్లో రిలీజ్ చేశారు. అంటే స్టార్టింగ్లో మనకు బేసిక్ పే 18,000 ఉంటే అలవెన్సులతో కలిపి 26,000 27,000 రూపాయల వరకు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. సో ఏంటంటే అన్రిజర్వ్డ్ కింద ఇచ్చారు కాబట్టి SC వాళ్ళు, SC వాళ్ళు, అదేవిధంగా BC వాళ్ళు ఎవరైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఆల్ ఇండియన్స్ అయితే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ వాళ్ళు అప్లికేషన్ ఫార్మాట్ ఇచ్చారు. మీరు అప్లికేషన్ ఫార్మాట్ అనేది దీన్ని ప్రింట్ తీసుకొనైనా డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే సేమ్ ఇదే ఫార్మాట్లో టైపింగ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఫోటో అనేది కొంచెం పైన వచ్చినా పర్లేదు. సో సేమ్ ఇదే ఫార్మాట్లో మీరైతే టైప్ చేసుకొని అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కంపల్సరీగా దీనికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది మీరు వేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు వాళ్ళ నోటిఫికేషన్లోని అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించినటువంటి నెంబర్ అనేది మీరు వేసి మాత్రమే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి. వాళ్ళకు అప్లికేషన్ ఫామ్ అనేది సెండ్ చేయాలి. దీనికి ఫీజు అయితే మీరు ₹1 కూడా ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. చాలా నోటిఫికేషన్లకి ఫీజు ఉండడం వల్లనే చాలా మంది నోటిఫికేషన్లు అప్లై చేయకుండా ఉంటారు. ఎందుకంటే ఫీజు అనేది నోటిఫికేషన్కి మ్యాక్సిమం చాలా నోటిఫికేషన్కి అప్లై చేసినా కూడా జాబ్ అనేది రావచ్చు రాకపోవచ్చు అనే అవకాశంతో చాలా మంది అప్లై చేయరు. దీనికి ఫీజు లేదు కాబట్టి ఈ ఫార్మాట్లోని మీరు అప్లికేషన్ ఫిలప్ చేసుకొని అప్లికేషన్ కూడా అందరికీ అర్థమయ్యే విధంగా నీట్గా అయితే వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చి కంపల్సరీగా ఏ పోస్ట్కు మీరు అప్లై చేస్తున్నారో రాయాలి. ఎందుకంటే ఈ సంస్థలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి చాలా నోటిఫికేషన్లు పడుతూ ఉంటాయి. మీరు ఏ నోటిఫికేషన్కి అప్లికేషన్ పెట్టారు అనేది వాళ్ళకి తెలియాలి. కాబట్టి కంపల్సరీగా ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో రాసిన తర్వాతనే మీ అడ్వర్టైజ్మెంట్ నెంబరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఆ రెండు రాసి తర్వాతనే మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేయాలి. సో ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ బోర్డులో పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది అవన్నీ రాసి సో మిగతా డీటెయిల్స్ ఫిలప్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అడ్రస్తో పాటు మీరు అంటే ఎవరు ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు విషయాలు కూడా తెలుసుకుందాము. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మందికి ఈ యొక్క వీడియో అనేది యూజ్ అవుతుంది. చాలా మందికి నోటిఫికేషన్స్ అయితే వెళ్తాయి. ఇంకా నోటిఫికేషన్లకు వస్తే మనకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ నాటికల్ అండ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ నుంచి కొచ్చి నుంచి నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఇదేంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ డిపార్ట్మెంట్ కింద వర్క్ చేస్తుంది. ఇవన్నీ కూడా డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే నెట్ మేకర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్గా తీసుకోబోతున్నారు. ఈ నెట్ మేకర్ ఉద్యోగాల క్వాలిఫికేషన్తో పాటు వీళ్ళకి సంబంధించి ఎలాంటి వర్క్స్ ఉంటాయి. నెట్ మేకర్ అంటే ఈ ఫిషరీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఈ యొక్క పోర్ట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి నెట్ తయారు చేయడానికి కావలసినటువంటి నైపుణ్యం ఉన్న వాళ్ళను ఈ నెట్ మేకర్ అంటారు. సో వీళ్ళనైతే ఈ యొక్క నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే 27,000 రూపాయల శాలరీతో గ్రూప్ C నాన్ గెజెటెడ్ మినిస్ట్రీరియల్ ఉద్యోగాల భర్తీకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే ఏంటంటే ద పోస్ట్ అనేది ఇనీషియల్గా టెంపరీ బేసిస్లో తీసుకుంటాము, తర్వాత రెగ్యులరైజ్ చేస్తాము. అంటే తర్వాత ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తాము. అయితే ఫస్ట్ ఇనీషియల్ పోస్టింగ్ అనేది చెన్నైలో కానీ తమిళనాడులో కానీ ఉంటుంది. తర్వాత ఏంటంటే మీరు ఇండియాలో ఎక్కడికైనా కూడా సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అంటే మన ఓన్ రాష్ట్రానికైనా కూడా ఉన్నటువంటి రిక్వైర్మెంట్ని బట్టి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏజ్ లిమిట్స్ ఎంత ఇచ్చారు? మినిమం 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ మధ్యలో ఏజ్ ఉన్న వాళ్ళు
అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని నోటిఫికేషన్లు ఇచ్చారు. వీళ్ళు ఏంటంటే 10th క్లాస్ పాస్ అయితే చాలు, 10th క్లాస్ స్టాండర్డ్తో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి 10th క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే నెట్ మేకింగ్లో ఎక్స్పీరియన్స్, అదేవిధంగా నెట్ మెయింటెనెన్స్ అనేది వాళ్ళకు తెలిసి ఉండాలి. నెట్ అంటే ఈ యొక్క వల్ల అంటారు. సో దాని గురించి ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. మీరు అప్లికేషన్స్ అనేటివి వాళ్ళకు సెండ్ చేసేదానికి వీళ్ళు ఇచ్చినటువంటి సేమ్ ఇదే ఫార్మాట్లో అప్లికేషన్ అయితే టైప్ చేసుకొని ప్రింట్ తీసుకొని మీరు మీ రీసెంట్ పాస్పోర్ట్తో పాటు మిగతా సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అటెస్టెడ్ కాపీస్ అన్నారు, ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ అనలేదు. అటెస్టెడ్ అంటే గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టెడ్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ అన్నప్పుడు మీరే అటెస్టెడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇంకా మీరేంటంటే ద డైరెక్టర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ నాటికల్ అండ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్, 4 Shore Road, కొచ్చి 16 అనే అడ్రస్కి మీరు సెండ్ చేయాలి. వితిన్ 30 days, మీరు నోటిఫికేషన్ రిలీజ్ అయిన 30 days లోపల సెండ్ చేయాలి. ఈ నోటిఫికేషన్ అనేది మార్చి 21 తేదీన రిలీజ్ అయింది. మీరు ఏప్రిల్ 21 లోపల వాళ్ళకు రీచ్ అవ్వాలి. ఏప్రిల్ 21 లోపల రీచ్ అవ్వాలంటే వితిన్ 4-5 days, అంటే నోటిఫికేషన్ ఎక్స్పైరీ డేట్ కంటే 4-5 days ముందుగానే మీరు నోటిఫికేషన్ని సెండ్ చేయాలి. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే వితిన్ ఒక 2 days లోపల మీరు పంపిస్తే ఆ డేట్కి వాళ్ళకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. లేట్ అయితే వాళ్ళకి లేట్గా రీచ్ అవుతుంది. కాబట్టి మీరు నోటిఫికేషన్ని క్లియర్గా చదివి, సో దీనిపైన మాకు కొంచెం తెలుసు, దీనిపైన మాకు అనుభవం ఉంది నెట్ మేకింగ్లో ఇదంతా కూడా అనుకుంటే మాత్రమే నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి చాలా బాగుంటాయి. ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఉంటే వీళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ పైన ఇచ్చారు. ఫస్ట్ ఒకసారి వాళ్ళకి కాల్ చేసి మీకు ఏదైనా డౌట్లు ఉంటే కనుక్కొని తర్వాతనే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.